నమస్కారము. ఈ రోజు మనం కొద్దిమంది కవుల గురించి తెలుసుకుందాము. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. కాలం 1897 నుండి 1980 వరకు. జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం దగ్గరి చంద్రపాలెం. ఇతని రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, సాహిత్య వ్యాసాలు, సినీ గేయాలు. ఇతని బిరుదులు కళాప్రపూర్ణ, పద్మభూషణ్. రంగనాథుడు 13వ శతాబ్దంనకు చెందినవారు. రామాయణమును ద్విపదంలో రచించెను. ఈ గ్రంథము సులభ శైలిలో వ్రాయబడి మిక్కిలి ప్రచారము గలదై ఉన్నది. శ్రీనాథుడు 14 నుండి 15వ శతాబ్దంనకు చెందినవారు. రెడ్డి రాజుల ఆస్థాన కవి. ఇతనికి కవి సార్వభౌముడు అని బిరుదు కలదు. ఇతని ప్రసిద్ధ కృతులు శృంగార నైషధము, కాశీఖండము, భీమఖండము, హరివిలాసము మొదలుగునవి. దేశ సంచారము చేసి అనేక రాజుల దర్శించి కనకాభిషేకాది సత్కారములు పొందెను. ఇతని చాటు పద్యములు, అసఖ్యాకములు, బహురస వంటములు, బమ్మెల పోతన ఇతనికి భావమరిది.